మా అక్క ఏం చేస్తున్నారు ఇంటికాడ ఆర్చుకుంటా. సాఫిట్ అక్క, ఓ సాఫిట్ అక్క. రోజు నూక్కున్నా కానీ దోమలు వస్తున్నాయి. అబ్బా 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 నాకే ఉడుతున్నాయి దోమలు. ఇగో సాఫిట్ అక్క సఫర్లు కొడుతున్నావు ఎందుకక్క? నా లెక్కనే ఇట్లా చెంప మీద ఎందుకు కొట్టుకుంటున్నావు అక్క? ఏ సప్పట్లు కొడతలేను తమ్మి, పాడదోమలు ఏడికెళ్ళి పాడైనాయో ఏమో మొత్తం నన్నే కుడుతున్నాయి. అవునక్క, ఫ్యాన్ కూలర్ ఫుల్ ఇస్పీడ్లో పెట్టు, దోమలు కుతాయి. కరెంట్ బిల్ ఏమన్నా పుక్కానికి వస్తుందా తమ్మి? బిల్లు చూస్తే గుండె గుబేలమంటుంది. దోమల మందు కొట్టకపోయినావా అక్క? దోమల బిల్లలు కూడా తెచ్చి పెట్టినా కదా. నువ్వు అన్నట్టు దోమల బిల్లలు ఆలౌట్లు అన్ని పెట్టినా కానీ అవ్వైతే పోతలేవు. ఇగో ఇట్లా తుమ్ములు అయితే వస్తున్నాయి. దోమలు ఎవరినైనా కుడతాయా అంటక్క? అవిటకు సాఫిట్ అక్క సత్తిగాడు అంత అంత ఏడు ఉండదంట. గందుకే తమ్మి నా బాధ. ఎక్కడ ఏ దోమ కుడుతుందో ఏ డెంగ్యూ జ్వరం వస్తుందని భయం అవుతుంది. డెంగ్యూ జ్వరం అంటే ఏంటిదక్క? దోమలు కుడితేనే వస్తుందా? అవును తమ్మి, ఆడదోమలను ఉంటాయి గా ఉట్నాయంకో పెయిల రక్తం అంతా వీల్చుకుంటాయి, చచ్చిపోయినట్టు అవుతుంది పెయి అంతా. అరే వాళ్ళవుటి తెచ్చిన కదా అక్క. ఎక్కువ దోమలు వస్తే బుడ్డి వాళ్ళగొట్టి ఇల్లంతా చల్లు, దెబ్బకే పోతాయి. నీ దోమల నోట్ల ఫీనిగెల్లా వీటిని అలా వెత్తా. అయ్యో తమ్మి, అది కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. పంచమూత్రం లెక్క ఇల్లంతా చల్లితే పని చేయదు అది. ఆడబడే ఇట్లనేమో ఇంట్లో దోమలన్నీ మొత్తం చచ్చిపోతాయి అంట అని చూపిస్తారు కదా అక్క. మళ్ళీ రిజల్ట్ గా ఎందుకు తావాయి? అమ్ముకున్నటోడు 60 చెప్తాడు తమ్మి, గా అన్ని పని చేస్తే ఇట్లా డెంగ్యూ జ్వరాలు ఎందుకు వస్తాయి? కరక్కుతే అక్క. దోమలను చంపేసే మందుల పవర్ ఉంటే ఈ ఫాటకాల్లో ఒక్క దోమ లేకుండా చచ్చిపోతుండే. పాపం కంపెనీ వాళ్ళు ఎట్లా బతుకుతారక్క? వాళ్ళకన్నా ముందుగాల మనీళ్ళు దోమల కొట్టం కాకుండా మనీళ్ళు మనమే శుభ్రం చేసుకోవాలి. గందుకే చూడు ఎట్లా దులుపుతున్నాను అంతా. దోమల కొట్టం ఎందుకు అవుతుంది అక్క? ఏమో మనది మనుషులు ఉండే ఇల్లు. మనం ఉండే ఇల్లే గాని వర్షాలు పడుతుంటాయి కదా, అప్పుడు చెత్తలల్లా గుంటలల్లా దోమలు ఉంటాయి కదా, అవి గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తున్నాయి. ఇక మనల్ని ఏడనెగ్లనిస్తాయి? మన ఇంటి బట్టలనే గోళాలనే ఉంటున్నాయి అక్క. మన నెత్తులే రాగుతున్నాయి మళ్ళా అక్క. వీటిని మొత్తం ఖతం చేయాలంటే ఇల్లు మొత్తం గాలబెట్టి చంపాలి అక్క, దెబ్బకే ఖతం అవుతాయి. అబ్బో ఆ పని మాత్రం చెయ్యక తమ్మో, మనది కిరోయి కొంప, మనీలన్న కాదు. నువ్వు అట్లా చేసినావు అనుకో ఓనర్ ఏం లేదుగా, నిన్ను నన్ను ఉరికించుకుంటా కొడతాడు. దోమలు పోయి డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే ఏదన్నా ఒకటి చేయాలి కదా అక్క. ఏదన్నా ఒకటి చేయాలని ఇల్లు గాల పెడతావిగా. సరే అయితే అక్క, తలుపులు గట్టిగా మూసి ఇల్లు నిండా నీళ్లు నింపుతాము, దెబ్బకే చస్తాయి మునిగి. అవితే కీత రారు కదా. తమ్మి దోమలు ఉండే నీళ్ళల్లో ఉంటాయి కదా, గవి ఎట్లా చస్తాయి చెప్పు? అరే ఎట్లా అక్క? మరి దోమలు చంపుడు ఎట్లా? గా చైనా దేశపోళ్ళు దోమల్ని చంపే కొత్త రకం దోమల్ని తయారు చేసిండట. గవిట్లని తీసుకొచ్చి గిడేసి పెడితే ఏమైనా ఫాయిదా ఉంటుందేమో. అబ్బా చూడు తమ్మి దోమలు ఎట్లా కుడుతున్నాయి నన్ను. సరే గాని నువ్వు వార్తలు చెప్పి ఇంటికి రా, నేను లోపలికి పోతున్నా, బయట దోమలు బగ్గున్నాయి. సరేనా? టాటా. అయితే అవి వచ్చేదాకా అందరూ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదమైన జ్వరాలతో ఆయన ఆగం కాకుర్రి అక్క. నువ్వు ఇల్లంతా సచ్చగా దులుపు.